పొద్దున్నే గ్యాస్ లీకేజ్ ఏంట్రా బాబు, వీడియో లాస్ట్ వరకు చూడండి ఏమైందో చెప్తాను. పొద్దున్నే లెగిసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి రైస్ పెట్టుకుందామని చెప్పి గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ లీక్ అవుతుంది. వెంటనే ఆఫ్ చేస్తాను, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసాను, జిజ్ అంటుంది. కంగారు పడకండి, నేనే అన్నాను అలాగా, మీ ఫోన్ ప్రాబ్లం కాదు, ఓకేనా. ఇంకా గ్యాస్ బండది రెగ్యులేటర్ మార్చాము, అయినా సరే పని చేయలేదు, అయినా అలానే లీక్ అవుతుంది. ఇంకా అలా కాదని చెప్పేసి ఆ గ్యాస్ స్టవ్ తీసుకెళ్తే ఆ దగ్గర తీసుకెళ్తే రెగ్యులేటర్ మాది నుండి ప్రాబ్లము అని చెప్పి అక్కడే కొత్త రెగ్యులేటర్ బిగిచ్చేసి మాకు ఇచ్చేసాడు అనమాట. ఇంకా తర్వాత మెల్లగా కూర అయితే వండేసాను భయ్య. కూర ఏంటో గెస్ చేయండి. మీకు ఎప్పుడైనా ఊరికే ఫ్రిడ్జ్ తీసి అలవాటు ఉందా? నాకు అలవాటే భయ్య, నేను రోజులో ఒక 20-30 సార్లు తీస్తాను సరదాగా. అంటే హాలిడే వచ్చినప్పుడు. మీరు మళ్ళీ అడుగుతారు రోజంతా నువ్వు డ్యూటీకి వెళ్తావు కదా బ్రో అని. కర్రీ ప్రాసెస్ చెప్పిన ఎలాగో, ఫస్ట్ పన్నీర్ని లైట్గా ఆయిల్లో వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కోసి ఆయిల్లో వేసి వేపాలి. యాలకులు, చెక్క, లవంగం, జీడిపప్పులు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి ఆ వచ్చిన ఆ పేస్ట్ని ఆయిల్ వేసి బౌల్లో వేసేసుకోవడమే. వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు ఎంత సరిపోతే అంత తీసేసుకోవడమే, అయిపోయినట్టే. ఇంకా బాక్స్ ప్యాక్ చేసేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, బాయ్.